ఆదికాండము 26వ అధ్యాయము 12, 13 వాక్యాలు చూడనా. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయును. చప్పట్లు కొట్టి ఒకసారి. మనం గొప్పలు అవ్వాలనుకుంటే ఎప్పుడు అవలేం. ఆ మనుషుడికి దేవుడు తోడై ఉన్నాడు. ఆ మనుషుడిని దేవుడు ఆశీర్వదించాడు కనుక అతడు గొప్పవాడాయను. హల్లెలూయా. అతడు గొప్పవాడాయను. నీ చిన్న స్థితి అనుకో. విత్తనము వేసి 100 ఫలము పొందెను. విత్తనము నువ్వు చేసే ప్రయత్నం. హల్లెలూయా. నీ చిన్న వ్యాపారం, నీ చిన్న చేతి పని, నీ చిన్న చేతి వృత్తిని దేవుడు ఆశీర్వదించగలడు. ఈ విత్తనములో దయచేసి మీరు గమనించాలి. ఒక రకమైనటువంటి విత్తనము అనేటువంటిది విత్తనం వేయడం అనేటువంటిది ఊరికే తేలిక తీసేయమాకండి. విత్తనం వేసేటువంటి వాడు ముందు భూమి దున్నాలి. అంటే ఫస్ట్ కష్టపడడం నేర్చుకోవాలి. సోమరపోతుడు ఎప్పుడు ఆశీర్వదించబడడు. సోమరపోతును దేవుడు ఎప్పుడు పైకి లేవనెత్తడు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. సోమరోడుగా ఉన్నటువంటి వాడిని దేవుడు ఎప్పుడు గొప్పవాడినిగా చేస్తాడనుకోవటం అది నీ భ్రమ. నువ్వు కష్టపడడం ఫస్ట్ నేర్చుకోవాలి. ఆ వ్యక్తికి దేవుడు తోడుంటాడు. భూమి దున్నడం, కష్టపడడం. అర్థమవుతుందా? మీలో చాలా మంది అనుకుంటారు అతను పెందల కాడే లేవడో ఆడెలా గొప్పోడవుతాడు. హల్లెలూయా. పని చేయడు ఆడెలా గొప్పోడవుతాడు. పని వచ్చినప్పుడు ఏదో సాకు చెప్పి ఇంటి దగ్గర ఉంటాడు. ఎలా గొప్పోడవుతాడు? అర్థమవుతుందా? భూమి దున్నడం. హల్లెలూయా. సుఖాన్ని ఎరగనటువంటి వాడు, కష్టపడేటువంటి వ్యక్తి. విత్తనము వేయడం అతను ప్రయత్నం. హల్లెలూయా. అతడు ఫలింపు. ఖచ్చితంగా విత్తనం వేసేటువంటిది తన యొక్క ప్రయత్నం. విత్తనం వేయడంలో అతను దేవుడు నాకు గొప్ప పంటిస్తాడని నిరీక్షణతో ఎదురు చూడడం. ఇంకా చెప్పాలంటే విత్తనం వేయడం అనేటువంటిది దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే ధారాళమైన మనసుకి సాదృశ్యంగా ఉంటుంది. వెద పెట్టడం అంటారు, వెద చల్లడము అంటారు. మీకు అర్థమైందా? విత్తనం పెట్టడం, విత్తనాలు చల్లడం, దాని పేరేమంటారు? ఎదబెట్టడం అంటారు, ఎద చల్లడం అంటారు, వెద చల్లటము అంటారు. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికంటే తక్కువిచ్చి లేమికి దిగజారిన వారు కలరు అని సామెతల గ్రంథం చెబుతుంది. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. మీరు వినండి ఒకసారి. వెద చల్లడం ఇవ్వుడి మీకు ఇవ్వబడుతుంది అంటుంది బైబిల్. వెద చల్లి అభివృద్ధి పొందండి. చల్లకుండా అభివృద్ధి ఎప్పుడు పొందలేడు. విత్తనం వేయకుండా 100 ఫలం ఎప్పుడు రాదు. తన మనసులో ఉన్న తన గొప్పవాడు అవ్వడానికి కారణం అదే.